అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను దేవుడు తన వాక్యము మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయొచ్చు. యెరూషలేములో జరుగుతున్న కృత్యములను జ్ఞాపకం చేసుకొని మనం కోరుకుంటాం. సియోనులో నుండి మీరు మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ నడిపింపునకు మమ్మను ప్రతిష్ఠించుకొని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు యేసు ప్రభువును ఎత్తుకొని అనే మాట నేను ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశంగా గమనిస్తున్నాను. ఎత్తుకొనినటువంటి వ్యక్తి ఎందుకు ఎత్తుకున్నాడు? చిన్నపిల్లవాడైనా, ఎవరైనా చిన్నపిల్లలు మన ముందు నడుస్తున్నా, పరిగెడుతున్నా, అల్లరి చేస్తున్నా కోపం రాదు ఎవరికి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు. వాళ్ళని ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, చాక్లెట్స్ ఇస్తారు, వాళ్ళకి అడిగింది ఇస్తారు. ఆ ఎత్తుకొనడం అనేది తల్లిదండ్రులుగా లేకపోతే ఒక పెద్దవాళ్ళుగా మనకున్నటువంటి ప్రేమను కనపరచడం. నేను ఇంతకుముందు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. వాత్సల్యత వేరు, వాత్సల్యముతో ఎత్తుకోవడం. వాత్సల్యత అనే మాటకి యాక్చువల్ మీనింగ్ ఏంటో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. మనుష్యుడు ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన దానికంటే విలువైనది వాత్సల్యత. అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ మై హార్ట్, బాడీ, నా తలంపులు, నా శరీరంలో ప్రతి అణువు అనుభవించగలిగేది. ఏకముగా ఒక అవయవము మాత్రమే అనుభవించగలిగేది కాదు వాత్సల్యం. ఇట్ ఈస్ సంథింగ్, పాట ఒకటి ఉంటుంది, ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ అన్నట్టు ప్రతి సెల్ ఆ ప్రేమను కనుపరుస్తుంది. ఎవరైనా ఒక చిన్న పిల్లవాడిని రోడ్డు ప్రక్కన వదిలిపెట్టి వెళ్ళారనుకోండి, ఆ దారిని వెళ్ళేవాడు తీసుకోకపోవచ్చు, భయపడవచ్చు, కానీ వాళ్ళకి ఆ బిడ్డల మీద వాత్సల్యత కలుగుతుంది. ఒక చిన్న పిల్లవాడు రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు, చిన్న పాప రోడ్డు పక్కన పడి ఉంది, రక్తము నిండా ఉంది, ఆ చుట్టూ బ్రతికి లేదు పాప, కనీసం నాభి సూత్రము కోయబడలేదు. ఎంతమంది ఆ దారిని వెళ్ళారో తెలియదు. అందరూ ఆ బిడ్డను చూసి జాలిపడి ఉంటారు. దేవుడు ఆ బిడ్డను చూచినప్పుడు హీ లవ్డ్ ఇట్, ఆ బిడ్డను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే దగ్గరకు వెళ్ళి రక్తముతో పొర్లి ఉన్న ఆ పాపను ఎత్తుకున్నాడు. చేతులకు రక్తం అంటుందని భయపడలేదు. నాభి సూత్రము కోసాడు. నేను మాట్లాడేది మ్యాన్ గురించి. కోసి ఉప్పుతో ఆ బిడ్డను కడిగి తనకు భోజనం తినిపించి హక్కును చేర్చుకున్నాడు. అలాంటి దేవుని కుమారుడు బాలుడుగా పుడితే ఆ బిడ్డను ఎత్తుకోవడం ఎంత ధన్యత అండి. దేవుడే రక్తముతో నిండి ఉన్న పాపను ఎత్తుకుని జీవము పోస్తే ఆ చనిపోయిన బిడ్డతో దేవుడు అన్న మాట ఏంటంటే లివ్, బ్రతుకుము. అలాంటి దేవుడు మానవ రూపములో మనుషుల మధ్యకి దిగి వస్తే ఆ బిడ్డను ఒక నరుడు ఎత్తుకొనగలుగుట ఏమని పిలవాలి దాన్ని? నేను అనేది ఏంటంటే దేవుడు తన బిడ్డలకు మనందరికి ఇచ్చిన ధన్యత ఏంటంటే ప్రభువును తాకగలుగుట, ప్రభువును ముద్దాడగలుగుట, ప్రభువును ఎత్తుకొనగలుగుట. ఆత్మీయ భాషలో చెప్పాలంటే ప్రభువును గర్భమందు శిశువుగా ప్రసవ వేదన కలిగి ఉండుట దేవుడు మనకిచ్చిన క్రిస్మస్. క్రిస్మస్ అంటే యేసు పుట్టుక కాదండి. మనం పెట్టుకున్నాం పేరు క్రిస్మస్ అని.
క్రిస్మస్ అంటే యేసు పుట్టుక కాదు, యేసుకు జన్మనిచ్చుట క్రిస్మస్. ఎవరికి వచ్చింది క్రిస్మస్ ఆనందం? గొర్రెల కాపర్లకు వచ్చింది అనుకుందాం. ఏం అనుభవించారు? ఏం ఆనందం వాళ్ళకు దొరికింది? యేసు పుట్టాడు, సో వీ షుడ్ గో, మనం వెళ్దాం, ఆయన్ని చూద్దాం. అదే వాళ్ళకున్నటువంటి ఆనందం. అదేం గొప్ప ఆనందం ఏం కాదే. జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. యేసయ్యను పుట్టినప్పుడే చూడలా. ఇట్ దెమ్ అబౌట్ 2 years. ప్రయాణం చేసి చేసి వచ్చి రాంగ్ ప్లేస్కి వెళ్ళారు. అక్కడ అతను చెప్పిన స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి దేవుని చేత నడిపించబడి వేరే మార్గంలో వెళ్ళారు. కానీ వాళ్ళు వెళ్ళి చేసింది ఏంటి? యేసు ప్రభువును చూచారు, కానుకలు ఇచ్చారు. గొర్రెల కాపరులకి కలిగిన ఆనందము కంటే, జ్ఞానులకు కలిగిన ఆనందము కంటే, పరలోకము నుండి దూత సమూహము కిందకు వచ్చి గొర్రెల కాపరులకు ఏం చెప్పిందంటే, గొల్లలకు కాదండి, అట్స్ రాంగ్ వర్డ్. మన వాళ్ళు బాగా వాడతారు గొల్లలనేమో. గొర్రెల కాపరులు వేరు, గొల్లలు వేరు. గొల్లలు ఇండియన్ క్యాస్ట్ అని. గొర్రెల కాపరులు అనేది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి వృత్తి. గొర్రెల కాపరులు వాళ్ళకి దేవదూతలు చెప్పింది ఏంటంటే, చదవండి ఆ మాట మీరు, 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయొచ్చు. వీళ్ళందరిలో క్రిస్మస్ని అనుభవించింది ఎవరు? నా మనస్సులో, నా తలుపు ప్రకారం, నాట్ ది ఏంజల్స్, నాట్ ది షెపర్డ్స్, వైజ్ మెన్ కాదు, హేరోదు రాజు కూడా కాదు, యోసేపు కూడా కాదు. గత వారం మనం నేర్చుకున్నాం, గుర్తుందా? గత వారము స్త్రీ సంతానము గురించి దేవుడు ప్రవచనం చెప్పి, నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది అని అక్కడ ఒక నెంబర్ వేసి కింద రాస్తాడు, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు అతని మడిమ మీద కొట్టును. నేను గ్రహించినంత వరకు క్రిస్మస్ ఆనందము 9 నెలలు తన గర్భమందు ఆయనను ధరించి, ఎవనిని? సర్వోన్నతుని శక్తి చేత తన గర్భములో ఉంచబడిన దేవుని ప్రతిబింబమును తన గర్భములో మోసి బిడ్డను కని, ఆ బిడ్డను చూచి తను అనుకున్నది, దేవుని కుమారుడు నా గర్భములలో జీవించాడు. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. మనము పండుగ చేసుకుంటాం. మనము చేసుకోవలసినది ప్రసవ వేదనలోని ఆనందాన్ని, ప్రసవ వేదనలోని అద్భుతమైనటువంటి అనుభవాన్ని క్రిస్మస్ పండుగగా చేసుకో. హేరోదు కూడా తెలుసు క్రీస్తు పుట్టాడని. అతని మనసు ఎంత కఠినమైందంటే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపమని. గొర్రెల కాపరులు చూశారు మెస్సియాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయనను ప్రకటించుచూ వెళ్ళారు. ఆ తర్వాత వారి గురించి రాయబడలేదు ఎక్కడ. ఏమయ్యారు గొర్రెల కాపరులు? నాకు సువార్తలు ఎక్కడ కనబడాల గొర్రెల కాపరులు తర్వాత ఏం చేశారనేది. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. ఎంతమంది వచ్చారో బైబిల్లో లేదు. మనం అనుకుంటాం ముగ్గురని బైబిల్ ఎక్కడా లేదు. మన ఉద్దేశం ఏంటంటే బంగారము, సాంబ్రాణి, వాళ్ళు అంటే ముగ్గురే తెస్తారా? 10 మంది తేకూడదా బంగారం, సాంబ్రాణి? వాళ్ళు వచ్చారు, యేసుకు సమర్పించారు, దేవదూత చేత హెచ్చరించబడి వేరొక మార్గాన్ని వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారో ఎక్కడ రాయబడదు. కానీ ప్రభువు నిమిత్తమై, దేవుని నిమిత్తమై, దేవుడు తనకిచ్చిన గర్భఫలమును ఆయన పిలుపు వరకు కొనసాగించుటకు వాడబడినది మరియ. ఎందుకనంటే తన గర్భమునందు దేవుని శక్తిని, దేవుని ప్రతిబింబను మోసి లోకంలోనికి తెచ్చి. దట్ వాస్ ద కాల్ ఆఫ్ గాడ్.
ఆ క్రిస్మస్ మనకు కావాలి. ఆ క్రిస్మస్ మనం అనుభవించాలి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈయన బహువృద్ధుడు. చూడండి, ఆయన గురించి రాయబడిన మాట 25వ వచనం. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి. నేను అనుకుంటాను, ఆ చిన్న బాలుడిని ఎత్తుకున్నప్పుడు, ఇది నా ఆలోచన, బాలుడిని ఎత్తుకున్నప్పుడు క్రీస్తు యొక్క శిలువ మీద రక్తమును చిందించే అనుభవాన్ని కన్నులారా చూచాడని నా ఉద్దేశం. దేవుని బిడ్డ, ఇఫ్ ఐ కెన్ సీ సమ్వన్, అతన్ని చూడగానే, అతని కన్నుల్లో కన్ను పెట్టి చూడగానే అతని భవిష్యత్తు నాకు కనబడింది అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఇఫ్ ఐ కెన్ లుక్ ఎట్ హిమ్. ఈ రోజుల్లో ప్రవక్తలని పిలువబడుతున్న ప్రవచన అవన్నీ వాక్యానుసారం కాదండి. నిన్ను గురించిన మాట నీకు ముందుగా చెప్తే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాల్సిన పనే ఉంది. నాతో ఒక ఆయన వాదించాడు, ప్రీడెస్టినేషన్ ఉంది అంటే దేవుడు ముందుగానే రాసేస్తాడు, నువ్వు పరలోకమా, నువ్వు నరకమా, నీకు జాబ్ రావాలా, నీకు పెళ్ళి అవ్వాలా వద్దా, నీకు యాక్సిడెంట్ అవ్వాలా వద్దా. ఆ ఉద్దేశం వాక్యానుసారం కాదు. దేవుడు నిన్ను హెచ్చరించవచ్చు. ఇప్పుడు నేనే ఎవరి కోసమైనా ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ దేవుడు ఆ వ్యక్తిని బలహీన పడుతున్నాడని నాకు తెలియజేస్తే నేను హెచ్చరించవచ్చు. కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు, కొంతమంది వ్యక్తిగతంగా నిలువబడి ప్రార్థన చేసేటప్పుడు we feel the spirits leading. అదేది ప్రవచనం కాదు, అతడు ఆత్మీయంగా ఉన్నాడో లేదో తెలియజేస్తాడు. ఎందుకంటే నాలో ఉన్నటువంటి ఆత్మ, అతనిలో ఉన్న ఆత్మ సమాధానం పొందకపోతే మాకు తెలుస్తుంది వాక్యానుసారంగా లేడేమోనని. అంతే తప్ప ఆ ప్రవచనాలు వేరండి, ఇది వేరు. ఈయన యేసును ఎత్తుకొనగానే ఏం చూశాడో తెలుసా? సిలువ మీద వ్రేలాడుతున్న యేసు క్రీస్తు. హీ డిడ్ నాట్ టచ్ 8 days బాయ్. యేసు ప్రభుకు అప్పుడు 8 రోజులే, సంవత్సరం 10 రోజులు కూడా కాల, 8th day. ఏ చేతులు తన తనయుని ముద్దాడేను, ఆ చేతులు తనయుడిని పంపించేసింది ఈ లోకంలో. ఆ పిలుపు ఆ చేతుల్లో నుండి యేసు ప్రభువుకు వచ్చింది. ఆ పిలుపును సిమెయోను చూచాడు. దట్ ఈజ్ క్రిస్మస్. ఏ క్రైస్తవుడు క్రీస్తు పుట్టుకలో సిలువ మరణాన్ని చూడలేడో అతను క్రిస్మస్ జరుపుకోకూడదండి. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఆదికాండం 3:15 పోయిన వారం మనం నేర్చుకున్నాం. క్రిస్మస్ అంటే అది అనగా ఆయన నిన్ను తల మీద కొట్టును, అంటే క్రీస్తు సిలువ మీద పాపమును అనగా ఆ మహాఘట సర్పమును తల మీద కొట్టును. చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 13. అందరు తీస్తే నేను చదువుతానండి. ప్రకటన 13. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రము నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారం ఇచ్చెను. తర్వాత మాట అందరం చదువుదామా. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను.
అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండే. ఎవరు కొట్టారు ఈ చావు దెబ్బ? ఆదికాండం 3:15, ఆయన నిన్ను తల మీద కొట్టును. క్రీస్తు పుట్టుక అనగా శిలువ మరణములో నేను పొందిన రక్షణ వలన నాకు కలిగిన ప్రసవ వేదన క్రిస్మస్. దేవుని సంఘమా, క్రిస్మస్ని ఆచారంగా జరుపుకునే అనేక మంది ఉన్నారు. క్రిస్మస్ను క్రీస్తు లేకుండా జరుపుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రిస్మస్లో క్రీస్తును అనుభవించని వారు అనేక మంది ఉన్నారు. ఐ లవ్ మై లార్డ్ అని తాగి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. క్రిస్మస్ అంటే ఏంటంటే అ పెయిన్, లేబర్ పెయిన్స్. దేవుని సంఘమా, ఆ మాటను బైబిల్లో ఒక ప్రత్యేకమైన మాటలో రాయించారు. చూడండి, తిమోతి పత్రిక 2వ అధ్యాయం. ఫస్ట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అయినను వారు అనగా పురుషుడు స్త్రీ స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత అను వాటి యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. రక్షణ ప్రకటించాలనుకున్న ప్రతి వాడు ప్రసవ వేదన కలిగి ఉండాలి. ప్రసవ వేదన కలిగి ఉండాలి. ఆ పెయిన్ ఎలా చెప్తావు? స్త్రీ లేబర్ రూమ్లో ఉన్నప్పుడు బయట కూర్చొని ఉంటాడు పురుషుడు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు. అక్కడ లోపల ఆ తల్లి అరుస్తూ ఉంటుంది. నేను మాట్లాడేది న్యాచురల్ బర్త్ గురించి, ఆపరేషన్స్ గురించి కాదు. బయటనున్నవారు ఆమెతో పాటు దుఃఖపడతారు, కన్నీరు కారుస్తారు. బిడ్డ పుట్టాడు అనగానే ఆనందిస్తారు. ఈ ఆనందానికి లోపల ఉన్న తల్లి పడిన వేదనకు ఆనందానికి పోల్చలేదు కదండి. క్రైస్తవులు కూడా యేసు ప్రభు సిలువ ఎక్కినప్పుడు ఏడుస్తారు, ఉపవాసాలు ఉంటారు, నాన్ వెజిటేరియన్ తినరు. కానీ సిలువ మీద పడిన క్రీస్తు అనుభవాన్ని వీళ్ళు అనుభవించగలరా? నువ్వు మోకరించు, దొర్లు, ప్రార్థన చేయి, ఆ పెయిన్ నువ్వు ఫీల్ కాగలవా? అట్లాగే క్రీస్తు పుట్టాడన్న ఆనందాన్ని క్రిస్మస్ రోజు జరుపుకుంటాం, కానీ క్రీస్తు లోకంలోనికి రావడానికి మరియ పడిన ప్రసవ వేదన మనం కలిగి ఉన్నామా? నేను ఒక మాట చెప్తున్నానండి, ఎవ్రీ క్రిస్టియన్, బైబిల్లో వ్రాయబడిన ప్రతి దేవుని బిడ్డ, క్రిస్టియన్ అనే మాట పక్కన పెడదాం, బైబిల్లో వ్రాయబడిన ప్రతి దేవుని బిడ్డ యేసును చూచారు, యేసునకు కలిగిన వేదనను వారు అనుభవించారు. పోయిన వారం చెప్పుకున్నాం, యేసయ్య అన్నాడు ఇశ్రాయేలుతో, అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాడు. ఎప్పుడు కనబడ్డాడు యేసయ్య? 3 దూతలు వచ్చినాం కదండి, పోయిన వారం నేర్చుకున్నాం, గుర్తుందా మీకు? యోబు యేసును చూచుటకు ఆనందించాడు. ఏమని ఆనందించాడు? ఏమంటాడో తెలుసా? నా చర్మము చీకిపోయినను, నా చర్మము చీకిపోయినను, నా కన్నులతో కన్నులారా ఆయనను చూచాను. తను వెళ్ళ శ్రమచే చితికిపోయినా నా వైరులే నన్ను హతమార్చిన, త్వరలోనే ధరవీడి పరలోకమేగుదు, నా స్వామిని నేను కనులారగాంచెదా, నా జీవమా నీకు దిగులేలని. క్రీస్తును చూడాలంటే చర్మము చీకిపోవాలి, లేదా ప్రసవ వేదన కావాలి. క్రైస్తవులను చంపడానికి పౌలు బయలుదేరాడు. సౌలు ఆ కాలంలో
ఆయన మీద ఒక వెలుగు ప్రకాశించింది. నేను అనుకుంటాను ఇట్ వాజ్ నాట్ ద లైట్. అందరి మీద కూడా వెలుగు వచ్చింది. ఇట్ వాజ్ నాట్ ద సేమ్ లైట్. నేను అనుకుంటుంది ఏంటంటే, తాను పడిపోగాని తన కన్నులు చూచుచుండగా he could see the crucifixion of Christ. కన్నులు తెరిచి ఉండగా అందరూ పడిపోయారు. సిలువ వేయబడిన క్రీస్తును చూచాడు. అందుకే డౌట్ వచ్చింది, హూ ఆర్ యూ అని అడిగాడు. ప్రభువా నీవెవడవు? దేవుడు కూడా ఏం చెప్పాడో తెలుసా? నేను తండ్రి కుమారుడను, రక్షించడానికి వచ్చాను. ఏం చెప్పలా? నీవు హింసించుచున్నా, ఏదో సిలువ మీద నన్ను చూసావు కదా, ఇప్పుడు నన్ను నమ్మిన వారిని చంపుతున్నావు కదా, సిలువ మీద నన్ను చూసావు కదా, నేను ఎవరిని? నీవు హింసించుచున్న యేసు. దెబ్బకి కళ్ళు పొరలుగా మెరి. హీ కుడ్ గో అండ్ ప్రే, ప్రభువా తెలియక నేను హింసించానయ్యా, నన్ను క్షమించు. పౌలు సువార్త సేవ ప్రసవ వేదనతో ప్రారంభమైంది. పౌలు సువార్త సేవ ప్రసవ వేదనతో ప్రారంభమైంది. పేతురు సువార్త సేవ ఎప్పుడు చేశాడో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తును గురించి అబద్ధమాడి తరువాత పశ్చాత్తాపపడినప్పుడు. బైబిల్ ఏముందంటే మిగుల సంతాపపడి, అంటే ప్రసవ వేదన, క్రీస్తు కొరకైన ప్రసవ వేదన, ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది బౌల్స్. అప్పుడు స్వార్థ ప్రారంభించాడు. తోమ ఇప్పుడు స్వార్థ ప్రారంభించాడండి. నేను నమ్మనన్నాడు. ప్రభువు కనబడినప్పుడు చేతులెత్తి నా దేవా నా ప్రభు అన్న ప్రసవ వేదనతో ప్రారంభించాడు. ఈనాడు క్రైస్తవునికి ఏది ప్రసవ వేదన? వేర్ ఈజ్ ద క్రిస్మస్? నేను చెప్పేది క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ తాత, క్రిస్మస్ స్టార్ కాదు. అవి ఆచారం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ క్రీస్తేడి? ఆయనను చూపగలిగే ప్రసవ వేదన ఏది మనం? ఈయన అంటాడు ఎత్తుకొని, సరే ఎత్తుకున్నాడు. ఎత్తుకొని ఏమంటాడో తెలుసా? ఆ మాటలు నాకు చాలా ఇష్టం. 31వ వచనం, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతున్నా. రక్షణ అనే మాటకు అర్థం ఏంటండి? గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూతలు వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. ఇక్కడ రక్షణ అని చెప్తున్నాడు, అక్కడ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షణ, రక్షకుడు అంటే అర్థం ఏంటంటే, నన్ను మరణము నుంచి పైకి లేపుటకు నా మరణమును తాను పొందుకొనుట రక్షణ. నేను మరణిస్తే ఆ మరణించిన వ్యక్తి లేస్తాడు నా బదులుగా అనే మాట అక్కడ వాడవచ్చు. అందుకే మరణించవలసిన మన నిమిత్తమే తాను మరణించి మనలను బ్రతికించడం ద్వారా మనకు ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడంటే, ఐ యామ్ ది సేవియర్, నేను మీ రక్షకుడి. ఎందుకని అంటే, నీ మరణాన్ని నేను మోసాను కనుక నేను నీ రక్షకుడు. సో క్రిస్మస్ రక్షకుని రక్షణను కన్నులారా చూచుట. సిలువ మీద దొంగలున్నారు, వాళ్ళు చూశారు, ఒకడే చూశాడు. ఎంతో మంది యేసును వెంబడించిన వారు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఆయన వేలాడుట చూశారు. శిష్యులు చూశారు, ఎవరికి వారు వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రము మోకరించి అంటాడు, ఇతడు నిజముగా ఏమన్నాడండి? చెప్పాలి. ఇతడు నిజముగా, మర్చిపోయారు కదా, దేవుని కుమారుడు. దేవుడు అనొచ్చుగా, దేవుడు అనొచ్చు కదా. అంత జరిగితే ఇతడు నిజముగా దేవుడే లేక దైవ సంబంధం అనొచ్చు కదా. దేవుని కుమారుడు అని ఎందుకు అన్నాడంటే, తను అప్పటికే క్రీస్తు మెస్సయ ఇశ్రాయేలు కొరకు జన్మించాడన్న వార్తను విన్నాడు. ఇప్పుడు కన్నులారా చూచాడు.
ఒక ప్రశ్న మీ హృదయంలో ఉంచుతాను. కొన్ని వేల సంవత్సరాల నుంచి రక్షణ ప్రకటించబడుతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా చర్చెస్ కట్టబడ్డాయి. క్రైస్తవులు హింసించబడుతున్నారు. క్రీస్తును నమ్మేము కాబట్టి దీవించబడ్డాము చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద చర్చెస్ కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు, ఒక చర్చిని చూస్తాం వస్తారా అని. ఎందుకయ్యా అంటే 3 లక్షల కోట్లు పెట్టి కట్టారంటున్నాడు. నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కట్టినా ఇనుప పనిముట్టు తగిలిన రాయి దేవునికి అపవిత్రము అన్నది మర్చిపోయావు. నువ్వు కట్టుకో. దేవాలయం చూస్తే నాకేం వస్తుందండి? దేవునికి కావలసింది ఏంటి? నా ప్రశ్న ఏంటంటే, ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాలుగా దేవుని వార్త ప్రకటించబడుతూనే ఉంది. ఎవ్రీ సండే. సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తాయి. ఎవ్రీ సండే. కొన్ని చోట్ల ఫ్రైడేస్ కలుసుకుంటారు, కొన్ని చోట్ల బుధవారం కలుసుకుంటారు. ఇంతగా ప్రకటించబడిన క్రైస్తవులకు ఎందుకు మారు మనసు పరిపూర్ణత రాలేదు? ఇది నా క్వశ్చన్. ఎందుకు ఇంకనూ క్రైస్తవులు పాపం చేస్తున్నారు? ఎందుకు ఇంకనూ క్రైస్తవుల్లో బలహీనతలు ఉన్నాయి? ఎందుకు క్రైస్తవులు ఇంకనూ ఒకరికొకడు విరోధిగా ఉన్నాడు? సంఘము మీదకి సంఘము లేస్తుంది, సేవకుడి మీదకి సేవకుడు లేస్తున్నాడు. స్వార్థ తెలియకనా? స్వార్థ ప్రకటించబడకనా? సిలువ వేయబడిన క్రీస్తును చూచిన వాడు ఎవడైనా గొడవ పెట్టుకుంటాడా? ఆయన సిలువ మీద వేలాడుతుంటే కన్నీరు కార్చుడు తెలియాలి, కానీ ఆయన రాజకీయం చేయడంగా తెలియాలి. మరి క్రిస్మస్ ఏది? నేటి సంఘాలలో నిజమైన క్రిస్మస్. పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఈ క్రిస్మస్ మాసము మొదటి ఆదివారం ఆశీర్వాదకరమైన అనుభవం మనం కలిగి ఉండాలంటే చిన్న బాలుని చూడడం, ఆ బాలుని యొక్క మరణాన్ని గుర్తు చేసుకోవడం, లేదా సిలువ వేయబడిన క్రీస్తును చూడడం, ఆయన సిలువ మీద పొందిన ప్రసవ వేదనను మనం అనుభవించడం క్రిస్మస్ని సరిగా మన యందు ముద్రిస్తుంది. దేవుని బిడ్డ, మై క్వశ్చన్ ఈస్, ఈరోజు మరియమ్మ ప్రసవ వేదన కానీ, లేక సిలువ మీద క్రీస్తు ప్రసవ వేదన కానీ మనము పొందడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. అది అనుభవించడానికి మనము ఇష్టపడుతున్నామా? దేవుడిని అడగగలగాలండి. ప్రభువా, ఆపరేషన్ వద్దు, న్యాచురల్ డెలివరీ కావాలి. ఆపరేషన్లో పెయిన్స్ ఉండవు, న్యాచురల్ డెలివరీలోనే పెయిన్. ఆ న్యాచురల్ డెలివరీ కోసం ప్రార్థన చేయాలి. న్యాచురల్ డెలివరీ అంటే అర్థం ఏంటంటే, క్రీస్తును ధరించుకొని ఆయన గాయములను లోకమునకు కనపరచుట. పిల్లలను పుట్టడం అని కాదు. గలతీ 4:19 ఏముందంటే, చిన్న పిల్లలారా మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. బాలుడు గురించి మాట్లాడాల, క్రీస్తు అన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటంటే, గాయపడిన క్రీస్తును నాలో ఇతరులకు కనపరచుట. ఇతరులకు గాయపడిన క్రీస్తు కనబడాలంటే నేను కూడా గాయపరచబడాలి. నాకున్న ప్రతి గాయము నా క్రీస్తు నిమిత్తమే అయితే దానిలో నుంచి క్రీస్తు కనబడతాడు. దట్ ఈజ్ క్రిస్మస్. అది క్రిస్మస్. దేవుని బిడ్డ, పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి దేవుడు ఈ నెలలో ప్రారంభించడానికి మన కృపనిచ్చాడు. ఈ క్రిస్మస్ను అనుభవించుటకు మన హృదయాలను మనము పరిశోధించుకుందాం. మన హృదయాలను దేవునికి ప్రతిష్ఠించుదాం. Thank you and God bless you. Please like. It helps the video to reach more people and share the blessings of the word to friends and family.